ఇంత చేసిన అశ్వత్థామను వ్యాసుడు ఆగ్రహించాడు. కానీ గురువు పుత్రుడు కనుక ద్రౌపది క్షమించింది. అయినా వ్యాసుడు క్షమించలేదు. నువ్వు చేసిన పనికి నీ తలపై ఉన్న శిరోమణిని పాండవులకి ఇచ్చేయి, ఇదే నీకు శిక్ష అన్నాడు. అశ్వత్థామ తలపై ఒక మణి ఉంటుంది. ఆ మణి ఉంటే ఆకలి దప్పులు ఉండవు. అదే అతని ప్రాణం. అలాంటి మణిని ఇచ్చేస్తే అశ్వత్థామ ఇక బతికున్నా మరణించిన వాడితో సమానం. అయినా వ్యాసుడి ఆగ్రహానికి భయపడి మణిని తీసి పాండవులకి ఇచ్చేశాడు. అటు ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వత్థామను శ్రీకృష్ణుడు ఘోరంగా శపించాడు. పసిపిల్లలను చంపినందుకు, గర్భిణీ స్త్రీలపై అస్త్రాలు ప్రయోగించినందుకు 3000 ఏళ్ల పాటు దుర్గంధం వెదజల్లుతూ అడవుల్లో తిరుగు అని శపించాడు. ఆ తర్వాత చిరంజీవిగా చిరకాలం ఉంటావని పరిహారం కూడా చెప్పాడు కృష్ణుడు. 3000 ఏళ్లు దారుణంగా బతికే కంటే చావే మేలు. అలాంటి అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరయ్యారు. అశ్వత్థామ ఏ బిడ్డనైతే చంపాలనుకున్నాడో అతనే పరీక్షిత్తు. ఇన్ని దెబ్బలు తగిలేసరికి అశ్వత్థామ మానసికంగా కుంగిపోయాడు. అందరూ అశ్వత్థామను చీకొట్టారు. చివరికి అందరినీ వదిలి అడవుల్లోకి వెళ్ళిపోయాడు అశ్వత్థామ.